హలో ఎవ్రీవన్. సో మేమైతే ఇక్కడ చక్కగా రెడీ అయిపోయామన్నమాట. మా పాప చూడండి ఎంత ముందుగా చూస్తున్నారో. సో ఏదైనా ట్రిప్ ఉంటే నేను ఇలా రాసుకుంటానన్నమాట. ప్రతిదీ ఇంట్లో ఏం సెట్ చేయాలి, ఇంకా ట్రిప్కి ఏం తీసుకెళ్ళాలి అనేది అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత అలా టిక్ అయితే పెడతానమాట. సో అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత కార్లో అయితే పెట్టేశాము. అండ్ మా కజిన్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మా హస్బెండ్ లాక్ చెక్ చేస్తాను మళ్ళీ వెళ్ళారు. సో మేము ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాం చిన్నగా. అండ్ మా కజిన్ వాళ్ళు అయితే వచ్చేసారు. నేను అది వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. టోల్ గేట్ క్రాస్ అయ్యాము. నైట్ 7 కల్లా స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా మేమైతే. అండ్ మధ్యలో వర్షం అయితే అసలు చాలా పడిందనమాట. కొన్ని ప్లేసెస్లో లేదు, కొన్ని ప్లేసెస్లో అయితే హెవీగా ఉందన్నమాట. సో మా వదిన అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు, బాక్సెస్లో ప్యాక్ చేసి తీసుకొచ్చారు. అదే మధ్యలో ఆగి ఇట్లా మంచి ప్లేస్ దొరికిందనమాట. ఏదో రెస్టారెంట్ అనుకుంటా, పార్కింగ్కి మంచిగా ప్లేస్ దొరికితే అలా ఆగి తిన్నాము. అమ్మాయి కంప్లీట్ అయిపోయేలోపు మా వాడైతే చక్కగా ఆడుకుంటున్నాడు. మా వాడి వాయిస్ వింటే చాలు మా పాప అలా చక్కగా తిరిగేసి చూస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో బ్రిడ్జ్ వచ్చింది మధ్యలో, పెద్దగా భలే అనిపించింది నాకు, అందుకే క్యాప్చర్ చేశాను అది. అండ్ అలా ముచ్చట్లు పెడుతూ అయితే మా ట్రావెల్ సాగుతూ ఉంది. అండ్ ఇక్కడ మేమైతే ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయాము. అది ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30. నాన్ స్టాప్గా డ్రైవ్ చేశారనమాట మా హస్బెండ్. మధ్యలో ఎక్కడ ఆపలేదు, ఇంకా మా డిన్నర్కి ఆపాము అంతే. అండ్ మళ్ళీ ఇంకా 6 వరకు కంటిన్యూస్గా డ్రైవ్ చేశారు. మధ్యలో నిద్ర వచ్చిందంట, బట్ కంట్రోల్ చేసుకున్నారు. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా బాగానే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది బెంగళూరులో. అండ్ ఇక్కడ వచ్చేసి పాప అయితే పడుకుంది. పాపకి మన కాళ్ళు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా సీట్ ముందు, అక్కడైతే చిన్నగా సెట్ చేసాము బ్యాగ్స్ పెట్టేసి. అండ్ ఇక్కడ ఐకియా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా బెంగళూరుది, బట్ అవ్వలేదు. అండ్ బెంగళూరులో మేమైతే ట్యాంక్ ఫుల్ చేయించాము పెట్రోల్. పాప లేచింది. ఇక్కడ నా కళ్ళు చూడండి అసలు ఎంత నిద్ర మబ్బుతో ఉన్నాయో, నిద్ర లేదు సరిగ్గా. పాప పడిపోతుందేమో అన్నట్టుగా పడుకోలేదు సరిగ్గా. అండ్ ఇక్కడ 6 o'clock అలా అవుతుంది. మా హస్బెండ్కి నిద్ర వస్తుందని చెప్పేసి అన్నయ్యకి అయితే ఇచ్చేసారు. అన్నయ్య డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ. పాప అయితే మంచిగానే పడుకుంది. అటు ఇటు పడిపోకుండా సెట్ చేసి పడుకోబెట్టాను. పిల్లలు పడుకున్నారు, మా హస్బెండ్ కూడా కాసేపు పడుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో టోల్ గేట్ వచ్చింది. అసలు ఎన్ని గేట్స్ ఉన్నాయో, ఎన్ని లైన్స్ ఉన్నాయో, చాలా పెద్దగా ఉంది. అండ్ టోల్ గేట్ వస్తుంటేనే భయం వేస్తుంది అనమాట నాకు, మళ్ళీ ఎంత లేట్ అవుతుందో అని. బట్ ఏం లేదు, తొందరగానే వచ్చేసాం. సో మా హస్బెండ్ లేవగానే మా పాప అయితే అసలు ఊరుకోలేదన్నమాట. పిలిచి మరీ ఎత్తుకోమంటుంది అనమాట, చేతులు ఇస్తుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ 6:30 అలా టైం అయితే అయింది. ఇంకా ఫ్రెష్ అవ్వాలి కదా. మేము మంచిగా బ్రష్ చేసుకొని మంచిగా ఫేస్ వాషెస్ అయితే చేసుకున్నాము. ఇక్కడే కాఫీ డే ఉంది, వెళ్ళాము కాఫీ తాదామని. బట్ మనం తట్టుకోలేం కదా ఆ ప్రైసెస్, అందుకే వదిలేసాము. అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. కానీ మన పిల్లలైతే ఊరుకోరు కదా, చిప్స్ అవేవో తెచ్చుకున్నారు. అక్కడ ఫొటోస్ భలే అనిపించాయి, ఆర్ట్స్ అవన్నీ వాల్పేపర్స్, అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ కొంచెం ముందు వచ్చిన తర్వాత అయితే మాకు ఈ హోటల్ అమృతానికి కనిపించింది అనమాట. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ మేబీ 9:30 అలా అయ్యింది అనుకుంటాను. ఆ టైంకి అయితే ఆగాము. ఊతప్పం, ఇడ్లీ అలా ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే చక్కగా ఈ ట్రిప్లో 1 monthకి సరిపడా ఫ్యాట్ అంతా తీసుకున్నారనమాట. అలా తిన్నారు. ఆయిల్ ఫుడ్ కానీ, నాన్స్, ఇంకా బిర్యానీస్ అట్లా మంచిగా వేశారు. ఇంకా చూడాలి, ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా అవుతుందన్నమాట డైట్ ఇంకా. అండ్ ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో అసలు. అటు రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ చెట్లతో భలే అనిపించింది అనమాట. అండ్ వెదర్ అయితే చేంజ్ అవ్వుకుంటూ వచ్చింది. మన దగ్గర ఎంత వేడిగా ఉందో అక్కడ వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకుంది అనమాట. వెదర్ మాత్రం చల్లగా ఉంది. నాకైతే కొంచెం ఊటీ చూసినట్టే అనిపించింది. ఇక్కడైతే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. కూర్గ్ ట్రిప్ అనమాట ఇది. నేను చెప్పలేదు కదా మీకు స్టార్టింగ్లో. కూర్గ్ ట్రావెల్ సిరీస్ నేను ట్రై చేస్తాను ఫాస్ట్గా పెట్టడానికి, బట్ పాపతో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ కొంచెం కష్టమవుతుంది. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఇల్లులు భలే అనిపిస్తుంది కదా, అలా కొండలలో ఇల్లు చూస్తుంటే వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకా
సిటీ ఉంది బాగానే. సో మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. కొంచెం హిల్ వ్యూ తీసుకున్నాం అనమాట. మేము ఉన్న హోటల్ వచ్చేసి హోటల్ మయూరా హిల్ వ్యూ. అసలు వ్యూ అయితే అదిరిపోయింది. నేను రూమ్ టూర్ కూడా చేశాను షార్ట్లో, తప్పకుండా చూడండి, నేను లింక్ ఇస్తాను. అండ్ మేమైతే ఇక్కడ హోటల్కి రీచ్ అయిపోయాము. అది వచ్చేసి ఆల్మోస్ట్ టైమ్ 11 అయితే క్రాస్ అయిపోయింది. 11:30 మధ్యలో అలా అయిందనమాట. బట్ మాకు టైమ్ ఏమంటారు, క్లీనింగ్కి టైం పడుతుంది, వెయిట్ చేయమని చెప్పారు. సో పిల్లలైతే ఇక్కడ అక్వేరియం చూసి కొంచెం ఎగ్జైట్ అయిపోయారు, కాసేపు అలా ఆడుకున్నారు. అండ్ హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఫుడ్ బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో నుండి వ్యూ చూడండి. అసలు నేనే చూస్తే బాగోదు కదా, మీకు చూపిస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందుకే మీకోసం ఈ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. మడికేరిలో స్టే చేసాం మేము, హోటల్ మయూరా హిల్ వ్యూ. అండ్ ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మాకు స్విమ్మింగ్ చేసేంత టైం లేకుండే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా అంతా మాదే అన్నట్టుగా చేసామండి. చూడండి, ఎవ్వరూ లేరు, మా ఫ్యామిలీ మట్టుకే ఉంది. సో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. పాపతో కాసేపు ఇలా స్వింగ్ చేశాను. అండ్ ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది, కొంచెమే స్పేస్ అయినా మంచిగా ఉందన్నమాట. గువాస్ కూడా ఉన్నాయి చెట్టుకి. అండ్ ఇక్కడ చూడండి, బర్డ్కి మంచిగా వాటర్ అండ్ ఫుడ్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్లో ఉంది అనమాట, వైర్స్తో చేశారు. నైట్ లైటింగ్స్ కూడా బాగుందన్నమాట, మంచిగా సెట్ చేశారు. సో ఇది వచ్చేసి హోటల్ అంటారు వ్యూ అనమాట. ఇలా ఎంట్రన్స్ ఇది బాగుంది. మొత్తానికైతే సాటిస్ఫైడ్. మేము 2 days ఉన్నాము, 2 nights. మంచిగా అనిపించింది. అండ్ ముందు ఇలా లోటస్ పాండ్ చిన్నది పెట్టారు, నైట్ లైటింగ్స్తో కూడా చాలా బాగుంది. ఇఫ్ పాసిబుల్ నేను నైట్ వ్యూది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కదా ఇలా వ్లాగ్స్ ట్రావెల్ పిల్లలతో, చూద్దాం ఎలా ఎడిట్ చేస్తాను, ఎలా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్లో అనమాట, ఇలా చిన్నగా వాటర్లో ఫ్లవర్స్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మా రూమ్, చెప్పాను కదా షార్ట్ పెట్టానని, అందులో చూడండి ఫుల్ రూమ్ వ్యూ చేశాను. అండ్ ఇక్కడ మాకైతే టైం అయిపోతుంది. సో మేము లంచ్ చేసేసి చక్కగా ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. అదేంటో నెక్స్ట్ వ్లాగ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్.